ఇవాళ ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమంలో మమ్మల్ని అప్పట్లోనే అవమానించి మమ్మల్ని వెనకలాగాలని చూసినా కూడా ఆ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టి ఏ రకంగా అయితే 1631 రోజు ఉద్యమం చేసి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్నాము. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద వచ్చే కేసుల్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఏదన్నా బురద పూస్తే అమరావతి కడుక్కుంటా ఉంటుంది, మన పనిలో మనం ఉంటాం అనుకుంటున్నారు. అట్లాంటి బురదే మా మీద పుయ్యాలని చూస్తే ఆ బురదలో మిమ్మల్ని తొక్కేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకేమి ఇప్పుడు అప్పుడు ఉద్యమం కొత్త ఏమో కానీ ఇప్పుడేం ఉద్యమం కొత్త కాదు. మీ సాక్షి ఛానల్ ముయ్యించడం కొత్త కాదు. ఇదంతా కూడా చేయడానికి మేము సిద్ధపడి ఉండే మరి ఈ రకంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కృష్ణరాజు గారి ఇంట్లో వాడి పెళ్ళాం అయ్యి ఉంటుంది, వాడికి ఎయిడ్స్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ ఆ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా అమరావతి రైతులు అమరావతి మీద విషం చెప్పితే ఇంతకు ముందు అమరావతి రైతులను తిట్టిన వాళ్ళ కల్లా పోస్టులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ సాక్షి ఛానల్ కూడా అట్లానే చేసేది. అదేవిధంగా మాకు కూడా పోస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేనా కట్టబెడతాడు అంటున్నాడు. ఇస్తాడయ్యా, నీకు కూడా మంచి పోస్టే ఇస్తాడు. తను జైలుకు పోతా నిన్ను కూడా తోడు తీసుకెళ్తాడు. అందుకే నువ్వు వ్యాఖ్యలు వాగావు. ఆ వ్యాఖ్యలకు తీటుగా నిన్ను గనక 24 గంటల్లో అరెస్ట్ చేసి నీకు తగిన శాస్తి చెప్పకపోతే మేము ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తాం. ఎవరేం చేసినా కానీ మా మనోభావాలు దెబ్బతిన్నాక మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు.